కేసీఆర్ గారు మాట్లాడినాం కదా 10 సంవత్సరాలు అన్నీ సత్యాలే చెప్తున్నాడని కేసీఆర్, కేటీఆర్, కవిత 7 లక్షల కోట్ల అప్పు మోసపోయాం. రేవంత్ రెడ్డి ముందే అన్నాడు, నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి దయచేసి. రేవతి తండ్రి, రేవంతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. 3 మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు. 1000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్తో నీకు పార్ట్నర్షిప్ ఉందే, ఆయనకి 1,00,000 కోట్లు ఉంది, నీకు 1000 కోట్లు ఉందని విన్నాను. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? అరే 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్గా డొనేట్ చేశాను ప్రపంచం అంతా. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా. 40 లక్షల వితంతులకు డబ్బులు పంచా. 2,10,00,000 యూత్ను ఆదుకున్నా. 1000 గృహాలు కట్టా. 2.5-3 లక్షల గృహాలు ప్రైవేట్గా నా సొంత డబ్బుతో చారిటీ ద్వారా ఒకటి ద్వారా రూపాయి తీసుకోకుండా. సదాశివపేట సంగారెడ్డిలో 1,200 ఎకరాల్లో నేను మీటింగ్ పెట్టా. 1,200 ఎకరాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీకు చేస్తా. మరి అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఈ సినీ ప్రొడ్యూసర్స్కి, సినీ డైరెక్టర్స్కి, సినీ ఓనర్స్కి, సినిమా ఓనర్స్కి, సినీ యాక్టర్స్కి నేను ఇచ్చే సలహా ఫాలో అవ్వండి. నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు. అందుకే అమెరికన్ మ్యాగజైన్లో నన్ను గాంధీ అంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ అన్నారు, మోదీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ అన్నారు, కొందరు అంబేద్కర్ అంటారు. ఎందుకు? యేసు ప్రభుకి, గాంధీకి, మదర్ తెరీసాకి అంబేద్కర్ గురించి నాకు తెలియదు. అంబేద్కర్ కంటే గొప్పోడు లేడు ఈ దేశంలో. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ప్రపంచంలో లేదు. కానీ నేను మాత్రం నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు 1,00,000 రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీలకి. ప్రపంచం అంతా, తెలంగాణ అంతా డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తించుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంటర్లో. నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతారు. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరు లేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం, లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎంగా ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకెవరూ శత్రువులు కాదు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మే 2న ఏమన్నాను? మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానల్లో. మరలా కేసీఆర్ అధికారంలో రాడు, కేటీఆర్
అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. పోయి నాకు పోటీ ఎవరా? రాజశేఖర రెడ్డి పోయాడు మస్ అయిపోయి. నాతో పెట్టుకుంటే చరిత్ర 7 పెట్టుకున్నారు, 7 మస్ అయిపోయారు. నేను ఎవరిని పంపాలో అది చెప్పి చేయను. నేనేం చేసినా చెప్పకుండా చేస్తా, అంతవరకే. నేను ఇప్పుడు పరామర్శిస్తుంది ప్రతి కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని బాగు చేయడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకు షోలకు పర్మిషన్ ఇచ్చారు? 100 రూపాయల టికెట్కు 1000 రూపాయలు ఎవరిచ్చారు పర్మిషను? రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాదా? ఆయన తప్పులు లేవా? ఇప్పుడు సత్య హరిశ్చంద్రులాగా అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ఎవరికి పువ్వు పెడతా? ప్రజలు నీకు పువ్వు పెడతారు. కేసీఆర్కే పెట్టారు. గుర్తించుకో, కేసీఆర్ కేఏ పాలు పోగొట్టుకున్నాడు. లేకపోతే 7 లక్షల కోట్ల అప్పుడు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు లేకుండా 70 లక్షల కోట్ల ఆదాయం ఉన్ను. ఐ ఆమ్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్. Did they not invest in Modi government $75 billion, 6 lakh crore? I am asking in English. When so many prime ministers, including Manmohan Singh, Devgowda ji, Chandrasekhar, and Modi government can use me, why not Ravant Reddy and Congress party in Telangana? I am asking a question. I am capable of bringing money, bringing companies, bringing investments, convincing the world India is greater than any country. But why are you not using me? రేవంత్ రెడ్డి తమ్ముడు చుట్టూన్న వాళ్ళందరూ ఇప్పుడు అడగండి. కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బట్టి విక్రమార్క, మీరందరూ తమ్ముడిని అడగండి. ఆ రోజు అసెంబ్లీలో మీరందరూ బయట నిలబడ్డారే, నేను తమ్ముడు లోపల కూర్చున్నప్పుడు. ఆయన అడగవాయా? ఆయన నేనేలా చెప్తాను? తమ్ముడు నువ్వు తమ్ముడువే, నువ్వు కారణం ఉంటుంది. ఆ కారణం ఏమో చెప్పడు. కలిసినప్పుడల్లా ఎంత గౌరవం అంటే, నా పక్కన కుర్చీలో కూర్చుని చూడు ఎలా కూర్చోండి. నువ్వు సార్ కూర్చోకూడదు మీ పక్కనే. అరే తమ్ముడు నువ్వు ముఖ్యమంత్రి అని ఏమన్నాను? ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్నాను. అన్నానా? వీడియో చూసారా? తమ్ముడు అంటే ప్రేమ. కేసీఆర్ నీ ముక్కు కోసేస్తానని కానీ గంటలో వచ్చేసాడు 2008లో. అప్పుడు దాకా కలుద్దామని 100 మంది వెళ్తే కల్లా నీ ముక్కు కోసేస్తా, నువ్వు తెలంగాణ ద్రోహి అన్నా. అయ్యో వెంటనే తాజ్ క్రిస్ట్లో 2.5 గంటలు కలుసుకున్నాం. ఏం సార్ అంత కోపంగా మాట్లాడారు అన్న. మీ అమ్మ కోపంగా మిమ్మల్ని తిట్టిందా లేదా అన్న. నాకు కోపం నిమిషమే ఉంటుంది, ప్రేమ సంవత్సరం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే చాలా ప్రేమ. రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? బట్టి చెప్తాడా? పొంగులేటి చెప్తాడా? కోమటిరెడ్డి చెప్తాడా? సోనియా గాంధీ చెప్తాడా? నేను తప్ప ఎవరు చెప్తారు? నేను కేసీఆర్ కేటీఆర్ని కాదు కదా, నేను రేవంత్ రెడ్డికి శత్రువుని కాదు కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఫైట్ ఇచ్చాను కదా. రేవంత్ రెడ్డి రాష్ట్రం బాగుపడాలని ఆయన పాడు చేసేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి 6 వాగ్దానాలు నెరవేర్చలేదు. 2 సంవత్సరం అయిపోయింది. 3 రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 4 అవినీతి పెరిగిపోయింది. 5 బిల్డింగులు కూల్చేశారు. 6 గ్రామాలన్నీ నాశనం అయిపోయి. 7 ఉచిత విద్య లేదు పూర్తిగా. 8 ఉచిత వైద్యం లేదు. 9 ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వట్లేదు. 10 పెన్షన్లు 2000, 3000, 6000 ఇవ్వట్లేదు. ఎన్ని చెప్పాలి? ఇవన్నీ సత్యాలా కాదా? అవన్నీ జనవరి 30 నుంచి చేస్తాం. రేవంత్ రెడ్డి ఈరోజు కలుస్తానంటే నిజామాబాద్ నుంచి రైట్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతా. మీరు లైవ్లు ఇవ్వండి. బుద్ధున్న వాళ్ళందరూ లైవ్లు ఇస్తారు, బుద్ధి లేని వాళ్ళందరూ లైవ్లు ఇవ్వరు. రాష్ట్రాన్ని ప్రేమించిన వాళ్ళు లైవ్లు ఇస్తారు, రాష్ట్రాన్ని ద్వేషించిన వాళ్ళు లైవ్లు ఇవ్వరు.
లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించగాక, లైవ్లు ఇవ్వని వాళ్ళు దేవుడు క్షమించగాక. ఇంకా ఎక్కువ లైవ్లు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఆల్వేస్ సినిమా అట అల్లు అర్జున్ గురించి వీడియో రిలీజ్ చేశారు, చూడండి 22 లక్షల మంది వాచ్ చేశారు. అలాగే 3,60,00,000 మంది సోషల్ మీడియాలో వాచ్ చేశారు. ఓ టీవీలో ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షలు, ఎక్కువైతే 6 లక్షలు. సోషల్ మీడియా అంతా నన్ను వాడుకుంటున్నారు, మీరు కూడా వాడుకోండి. లేదా లైవ్ లెవెల్ అందరినీ ఆపేయండి. ప్రజలారా మీరు సోషల్ మీడియా వాచ్ చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాచ్ చేయండి. అపాయింట్మెంట్ నేను వెళ్తే ఎక్కడ ఆపుతాడు? హృదయంలో నుంచి కలిశాడు. 5 సార్లు కలిసాం. లాస్ట్ టైం ఎప్పుడు కలిసాను తెలుసా? ఎయిర్పోర్ట్లో కాదు, ఫ్లైట్లో. ఆయన భార్య విండో సీటు ఆయన ఇది, జైపాల్ రెడ్డి సీట్లో నేను కూర్చున్నా. నేను ఎప్పుడు ఎకానమీ ఫ్లైట్ చేస్తా, 1,00,000 కోట్లు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. జైపాల్ రెడ్డి సీట్లో, సార్ మీరు నా సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్నా, వచ్చే ఎలక్షన్లో మీ సీట్లో కూర్చుంటా అన్న. 1,200-1,500 మంది తెలంగాణ కొరకు ప్రాణం పెడితే జై తెలంగాణ అన్నాను, జై ఆంధ్ర అన్నాను. విడిపోతే బాగుపడతాం. బాగుపడ్డారా?